విక్రమాదిత్య అయితే రౌడీలకి దొరికిపోతాడు. దొరికిపోగానే ఆ రౌడీ ఇలా అంటూ ఉంటాడు, రే వీడితో పాటు వీడి భార్య కూడా ఉండాలి కదా, ఎక్కడ ఉందో చూడండి రా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని విక్రమాదిత్య ఇలా అంటాడు, లేదు నా భార్యని నేను ఎప్పుడో పంపించేశాను మీ గురించి తెలిసి అని చెప్పి అంటాడు. అయినా సరే ఆ రౌడీలు పద్మావతిని వెతకడానికి ఒక రౌడీని అయితే పంపుతాడు. ఇంతలో ఒక చోట అయితే పద్మావతి మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సార్కి ఏమవుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఆ గుండు బాసుగా ఉన్న రౌడీ అయితే పద్మావతి ఎక్కడ ఉందా అని చెప్పి వెతకడానికి వెళ్తాడు. ఇక అక్కడ పద్మావతి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి ఈమె ఇక్కడే ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే 2 చేతులు ఎత్తి జోడించి, అన్న నీకు దండం పెడతానన్నా నన్ను వదిలేయన్నా, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి అంటుంది. దానికి ఆ గుండు రౌడీ అయితే ఇలా అంటూ ఉంటాడు, నా పెళ్ళాము వచ్చేటప్పుడు నెక్లెస్ తీసుకొని రమ్మంది కదా, ఇప్పుడు వీళ్ళని నేను కాపాడి తర్వాత వీళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానని చెప్పి పద్మావతి గురించి నిజం చెప్పకుండా అతనైతే దాచిపెట్టేస్తాడు. అది చేసినందుకు పద్మావతి అయితే థ్యాంక్స్ అన్న, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.